హలో ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు అందరు? ఆల్ రైట్, ఇవాళ మళ్ళీ ఒక అమేజింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, అండ్ ఐ హోప్ యూ గైజ్ ఆర్ డూయింగ్ వెల్ అండ్ సూపర్బ్. ఆల్ రైట్, మీరు అందరూ చాలా బాగా ఉన్నారని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఆల్ రైట్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చెప్పబోయేది వన్ ఆఫ్ ద టాపిక్స్. ఆ టాపిక్స్ మన సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేసిందనమాట. సో ఆ టాపిక్ గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది మీరు ఎట్లా ఎదగాలి అనేదానికి మెయిన్ రూట్ అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయే ఎగ్జాంపుల్ తీసుకుని నేను ఆ ఎగ్జాంపుల్ మీరు జాగ్రత్తగా వినండి. దాంట్లో మీరు ఎక్కడున్నారో చూసుకోండి. నీకు నువ్వుగా ఆలోచిస్తే కరెక్ట్గా అంతా కూడా సవ్యంగా జరుగుతుంది. సో టాపిక్లోకి వెళ్దాం. టాపిక్ వచ్చేసి స్ట్రాంగ్ క్యారెక్టర్. విన్నారు కదా, స్ట్రాంగ్ నేచర్డ్ క్యారెక్టర్ అంటే బలమైన వ్యక్తిత్వము, దృఢమైన వ్యక్తిత్వము, దృఢమైన స్వభావము కలిగిన వ్యక్తిత్వము. ఓకే, సో మనకి అది ఆ వ్యక్తిత్వం అనేది ప్రతి సందర్భంలో మారుతుంది, ప్రతి సిచ్యువేషన్లో మారుతుంది. ఎక్కడ ఏం చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ క్యారెక్టర్ మీరు ఆ సందర్భంలో ఎట్లా ఉంటున్నారనేది మీకు నేను చెప్పబోతున్నా. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్తాను. స్వభావము అంటే నేచర్. బేసికల్గా ప్రతి ఒక్కరికి ఒక నేచర్ ఉంటుంది. ఆ నేచర్తో పాటు క్యారెక్టర్ కూడా ఉంటుంది. నేచర్, క్యారెక్టర్ రెండు కూడా ఒక్కోసారి కంబైన్ అయ్యి ఆ రెండు కూడా పనిచేస్తాయి ఆ సందర్భాన్ని బట్టి. సో ఇప్పుడు దృఢమైన స్వభావం కలిగి ఉండడము, దృఢమైన వ్యక్తిత్వం కలిగి ఉండడము గురించి నేను చెప్తున్న ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎగ్జాంపుల్లోకి వెళ్ళే ముందు అసలు నువ్వు ఎట్లా ఉన్నావు, నేను ఈ క్యారెక్టర్ అనే మాట అనగానే నీకేం గుర్తొస్తుంది? నువ్వేం ఆలోచిస్తున్నావు? నీకు ఎట్లాంటి ఆలోచన వస్తుంది? నువ్వు ఎక్కడ ఏం చేసినా ఏమైనా పాస్ట్ ఏమైనా గుర్తొస్తుందా? ఏమైనా ఉందా ఆలోచన మైండ్లో? ఒకసారి అది తీసి అట్లా మైండ్లో అట్లా పక్కకి పార్క్ చేసి ఉంచు, పక్కకి పెట్టి ఉంచు. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్పబోతున్నాను. ఈ టాపిక్లో ఒక అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయి కాలేజ్లో అమ్మాయి చదువుతుంది, ఆమె గేమ్స్ ఆడుతుంది, స్పోర్ట్స్ పర్సన్ అన్నిట్లలో ఉంది. సో యాక్చువల్గా బేసికల్గా మనకి చదువుతో పాటు ఫిజికల్ యాక్టివిటీస్, ఇంకా డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ అన్నీ చేస్తాము. ఇక్కడ ఈ అమ్మాయి వచ్చేసి ఒక ఆట అంటే పిచ్చి తనకి ఫుట్బాల్ అంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే ఎప్పుడు ఫుట్బాల్ ఆడుతూ ఉంటుంది. 90% ఫుట్బాల్ ఆడుతూ ఉంటే 10% చదువులో పెడుతుంది. ఆ 10% కూడా క్యాజువల్ అనమాట. ఇంకా ఎట్లా అంటే అసలు ఓకే, తప్పదు కదా అని చదివే క్యారెక్టర్ ఆమెది. ఏది చదువు విషయానికి వస్తే. ఆట విషయానికి, ఈ ఫుట్బాల్ ఆడే విషయానికి వస్తే మాత్రము ఏదైనా కానీ ఫుట్బాల్ ఆడాలి, ప్రాక్టీస్ చేయాలి. ఆ రోజు నేను దాంట్లో మంచిగా నాకు ఫన్ కావాలి, ఫన్తో పాటు ప్యాషన్ కూడా అని చెప్పేసి ఆమెది ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్, స్ట్రాంగ్ క్యారెక్టరు, నేచరు, స్వభావం కలిగిన అమ్మాయి తను. సో తన కాలేజ్తో పిల్లలతో రెగ్యులర్గా తను వెళ్తూ ఉంటుంది కాలేజ్కి. తన క్లాసెస్ కొంచెం వింటుంది, క్లాసెస్ వింటూ ఉంటుంది. స్పోర్ట్స్ టైంలో స్పోర్ట్స్ గేమ్స్ ఆడుతుంది. తన ఫుట్బాల్ ఫేవరెట్ గేమ్ ఆడుతుంది, మళ్ళీ వస్తుంది, క్లాస్ ఉంటుంది. కానీ ఆమెకి ఇంకా దానికంటే కూడా అది ఏమైంది అంటే అది ఆడి ఆ అమ్మాయికి ఇంకా బలంగా నాకు ఫుట్బాలు సర్వస్వం అనేది పెరిగిపోయింది. ఏది ఒక క్యారెక్టర్, ఒక సిచ్యువేషన్, ఒక కాలేజ్కి వెళ్ళినప్పుడు వచ్చింది తనకొక ఈ ఆలోచన. అఫ్కోర్స్ చిన్నప్పటి నుంచి ఉంది, కానీ కాలేజ్కి వెళ్ళినప్పటి నుంచి అది బిల్డ్ అయింది బాగా. కాలేజ్లో ఆ అమ్మాయికి ఏంటంటే టీవీ చూడటం, అప్పుడప్పుడు టీవీ చూసి ఇన్స్పైర్ అవ్వడము. క్రికెట్ చూస్తారు అందరు మామూలు. ఇన్స్పైర్ అయ్యి ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఈ ఫుట్బాల్ ఆడటము లైట్గా మొదలు పెట్టి స్ట్రాంగ్గా అది మైండ్లో పడిపోయి ఆ గేమ్ ఆడకుండా ఉండలేదు ఆ అమ్మాయి. పిచ్చిగా ఆడుతుంది ఆ అమ్మాయి, ఇక మామూలుగా ఆడదు. అట్లాంటి అమ్మాయి ఇప్పుడు ఏమైందంటే కొద్ది రోజుల తర్వాత నుంచి ఆ అమ్మాయి ఆట మొదలు పెట్టి కాలేజ్కి వెళ్ళి క్లాసెస్ ఎగ్గొట్టి ఫుట్బాల్ ఆడే పరిస్థితి వచ్చింది. క్లాసెస్ మొత్తం ఎగ్గొట్టడము అంటే సరే 4-5 క్లాసులైనా అందులో కనీసం 4 ఎగ్గొట్టి ఫుట్బాల్ ఆడేది పిచ్చిగా. అది లెక్చరర్స్ చెప్పినా, ప్రొఫెసర్లు చెప్పినా, ఏం చెప్పినా వినేది కాదు. తను వస్తుంది, క్లాస్కి అటెండ్ అవుతుంది, అదే కాలేజ్ కదా. సో మేనేజ్ అయింది అక్కడ. ఏంటి అంటే చదవటము ఓకే, మేనేజ్ చేసుకుంటూ ఆమె ప్రిపేర్ అవుతూ చాలా లైట్గా ప్రిపేర్ అవుతూ మొత్తానికి
ఫుట్బాల్ మీద పడిపోయింది. గేమ్ ఆడుతూ ఉంటుంది, ఎప్పుడు చూడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది, ఎప్పుడు చూడు పోతూ ఉంటుంది. ఇక అది ఆడుకుంటూ పోతూనే ఉంటుంది, ఇంకా వేరే పనే లేదు ఆమెకి. ఇప్పుడు ఇట్లా చేస్తూ 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 వీళ్ళకి కొన్ని కాంపిటీషన్స్ అనేవి వచ్చినాయి. ఏం కాంపిటీషన్ అని అంటే స్పోర్ట్స్ కాంపిటీషన్, డిఫరెంట్ గేమ్స్ కాంపిటీషన్స్ వచ్చినాయి. ఫుట్బాల్, క్రికెట్, వాలీబాల్, బేస్బాల్, ఖోఖో, కబడ్డీ ఇవన్నీ వచ్చినాయి. సో ఈ అమ్మాయి కూడా అందులో పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టి తను ఆడటము అంటే ఆ సెలక్షన్ అయిన టీంలో ఆడటము, తన కాలేజ్ తరఫు నుంచి ఆడుతుంది. ఇంకా కొంతమంది కూడా బ్యాచ్ కలిసిపోయి ఉన్నారు, వేరే కాలేజ్ స్టూడెంట్స్ కూడా కొంచెం కలిసిపోయి ఉన్నారు. కానీ ఈమె ఏ టీంలో అయితే ఉందో ఆ టీము ఆడటము, ఆ టీము గెలవటము జరుగుతూ ఉన్నది. సో మొత్తానికి ఆడటం మొదలుపెట్టి స్క్రాచ్ నుంచి మొదలుపెట్టి ఆడుతూ సెమీఫైనల్స్కి వచ్చింది. సెమీఫైనల్స్లో కూడా బాగానే ఆడుతుంది, కానీ ఇంజూర్ అయింది. ఆ ఆడుతూ సెమీఫైనల్స్లో ఒకసారి ఇంజూర్ అయింది, దెబ్బ తగిలింది ఆ అమ్మాయికి. అందరూ అనుకున్నారు బాగానే ఆడుకుంటూ వచ్చింది, కానీ మొత్తానికి అయితే ఇక్కడితో ఆగిపోయింది, ఇక మళ్ళీ వెనక్కి వస్తుంది, ఇక జీవితంలో ఫుట్బాల్ ఆడదు అనుకుంది. కానీ నేను ఫస్ట్ మీకు చెప్పింది గుర్తొచ్చిందా? ఒకసారి గుర్తు చేసుకోండి. ఏంటి అంటే తను క్లాసెస్ ఎగ్గొట్టి మరీ ఆడటం మొదలుపెట్టింది. అక్కడ నుంచి తను స్ట్రాంగ్గా ఆ గేమ్ మీద తన క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుంది. తన క్యారెక్టర్ని ఎట్లా బిల్డ్ చేసుకుంది అంటే అదే సర్వస్వం అనుకుందామె. సో అట్లా ఇంజూర్ అయిన అమ్మాయి ఆగిపోతుందా? అట్లాంటప్పుడు చచ్చినా ఆగదు. సో ఏం జరిగింది అంటే అక్కడ కొంచెం ఆమె పక్కకి ఒక 10 minutes రిటైర్ అయ్యింది. అంటే పక్కకు వచ్చి తను ప్రిపేర్ అయ్యి మళ్ళీ స్ట్రాంగ్గా వార్మప్ చేసుకొని మళ్ళీ గ్రౌండ్లో దిగి మళ్ళీ ఆడటం మొదలుపెట్టింది. గెలిచింది, అయిపోయింది, ఫైనల్స్కి వచ్చింది. ఫైనల్స్ కూడా రఫ్ ఆడిచ్చింది ఆ అమ్మాయి. ఫైనల్స్లో కూడా ఆడటం మొదలుపెట్టి ఫైనల్స్ కూడా గెలిచేసింది. మొత్తం అంతా అయిపోయింది. ఇదంతా ఇప్పుడు ఇది పక్కగా పెట్టండి, వింటున్నారా? ఇది పక్కగా పెట్టండి, ఇంతటితో అయిపోయింది ఫైనల్తో. అట్లాగే మన కాలేజ్ ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. దాదాపు దగ్గరలో ఇంకో 2-3 daysలో ఎగ్జామ్స్ అనేవి అయిపోయినాయి కాబట్టి రిజల్ట్స్ వస్తున్నాయి. ఎగ్జామ్స్ కూడా రాసింది. అట్లనే ఎగ్జామ్స్ రాసింది, ఆటలు ఆడింది. వింటున్నారా? ఆడటము చదవటము ఇదంతా చేసుకుంటుంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ చూస్తే నేను చెప్పినట్టుగా ఏం చేసిన ఆ 5 క్లాసుల్లో 4 క్లాసులు ఎగ్గొట్టి ఒకటే క్లాస్ చూసేది. ఆ క్లాస్కి వెళ్ళి ఆ క్లాస్ ఒక్కటి వినేది, ఇంకేం వినేది కాదు ఆమె. ఇంకా ఈ రిజల్ట్లో వచ్చి చూస్తే తనకి అవుట్ ఆఫ్ 5 subjects 2 పోయినాయి. 2 subjects పోయినాయి. ఓకే, ఆ తర్వాత ఈ గేమ్స్ చూస్తే ఫైనల్కి వచ్చి ఫైనల్ గెలిచిందని చెప్పిన కదా, ఫైనల్స్ కూడా గెలిచింది ఆ అమ్మాయి. మొత్తం అంతా అయిపోయింది. ఇప్పుడు ఏంటి? రికగ్నిషన్, రివార్డ్ ఆర్ అవార్డ్. ఇప్పుడు ఇక్కడేమో టాప్ ప్లేయర్గా వచ్చింది ఫుట్బాల్లో, ఇక్కడ చదువు దగ్గర చూస్తేనేమో 2 subjects పోయినాయి. ఇప్పుడు ఆమెకు ఎట్లాంటి పేరు వస్తుంది మీరు చెప్పండి. ఒకవేళ నువ్వు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉంటే నువ్వేం చేస్తావు? నువ్వు గెలిచినవని ఇటు ఆనందిస్తావా, లేకపోతే ఇటు ఓడిపోయినా అంటే చదువులో ఫెయిల్ అయినా అని బాధిస్తావా? నువ్వేం చేస్తావు? నేనైతే ఏం చేస్తా అనేది లాస్ట్లో చెప్తా. ఇప్పుడు నేను మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా, వినండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది అంటే పోయింది 2 subjects ఫైన్, బట్ ఇక్కడ ఒక స్ట్రాంగ్ రికగ్నిషన్, బాగా గుర్తింపు వచ్చింది ఈ ఫుట్బాల్లో. ఆ ఫుట్బాల్ ఆడుతున్న టైంలో తనని డిఫరెంట్ పీఈటీ మాస్టర్స్, ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఆమెను గుర్తించి ఆమెని పైకి తీసుకొద్దామని చెప్పేసి ఆలోచనలో డిస్కషన్ పెట్టి ఆమె ప్లే బాగుంది, మిడ్ లెవెల్ ప్లే కానీ లేకపోతే 4 forward కానీ చాలా బాగా ఆడుతుంది అని చెప్పేసి ఆమెకి ఇదంతా తెలియదు. ఆమెకి బ్యాక్ ఎండ్లో వచ్చింది రికగ్నిషన్. ఇటేమో సబ్జెక్ట్ పోయింది ఆ అమ్మాయి. బట్ స్టిల్ ఏం జరిగింది అంటే ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ వచ్చి డిస్కషన్ చేసినారు. ఇది ఆట బాగానే ఉంది, కానీ ఇదేమైంది అని చెప్పేసి చూస్తున్నారు. సో చదువే ఆటే అన్నట్టుగా అంటారు పేరెంట్స్ ఎప్పుడు. అయితే ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఆ అమ్మాయి ఒక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. నా చదువు అది పోయింది, ఒక 2 subjects పోయినాయి. అఫ్కోర్స్ సప్లిమెంటరీ రాయొచ్చు, అది వేరే సంగతి. ఇక్కడ ఫుట్బాల్ అయితే ఆడి సూపర్గా వచ్చింది, గెలిచింది. దీన్ని బట్టి కాలేజ్ అంతా కూడా ఏమనుంటుందో మీరు అనుకుంటున్నారు? ఈ కాలేజ్ అంతా కూడా ఈ అమ్మాయిని ఏమని ఉంటారు అనుకుంటారు? ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు పోయి ఆడటం అదే ఆట, ఇంకా చదువు లేదు పాడలేదు అన్నట్టు ఈమె మీద ముద్ర పెట్టిండ్రు. మొత్తానికైతే కాలేజ్కి పేరు వచ్చింది స్పోర్ట్స్లో మాత్రం ఈ అమ్మాయి వల్ల. ఈ అమ్మాయికి రికగ్నిషన్ రావడం వల్ల కాలేజ్కి కూడా రికగ్నిషన్ వచ్చింది. ఎంతోమంది చదువుతారు, అందరు పాస్ అవుతారు, మంచిగా పాస్ అయినరు, అంతా ఓకే ఫైన్, పాస్ అవుతారు, నెక్స్ట్ వెళ్ళిపోతారు. చదివి వెళ్ళిపోయిన తర్వాత ఏముంది, నెక్స్ట్ ఏమీ లేదు. మళ్ళీ నువ్వు వేరే కాలేజ్కి వెళ్తావు, మళ్ళీ చదువుతావు.
కానీ ఇక్కడ వచ్చిన రికగ్నిషన్ ఎట్లాంటి రికగ్నిషన్ అంటే టాప్ రికగ్నిషన్ వచ్చింది. పైగా అమ్మాయికి ఏమైంది అని అంటే బ్యాక్ ఎండ్లో వాళ్ళు ఇందాక చెప్పాను కదా పీఈటీ మాస్టర్స్, ఎడ్యుకేషన్ ట్రైనింగ్ మాస్టర్స్, ఫుట్బాల్ మాస్టర్స్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ ఇట్లా అనుకోవడం వల్ల ఈమెని మెల్లగా అసలు ఒక నేషనల్ ఆర్ స్టేట్ లెవెల్ టీంలోకి తీసుకొచ్చి ప్రాక్టీస్ చేపిస్తే ఎట్లుంటుంది అనేది వచ్చింది. ఇక్కడ ఒక సబ్జెక్టు 2 సబ్జెక్టులు పోయినాయి ఆ అమ్మాయి. ఇక్కడ ఏంటి అని అంటే అసలు ఈమెని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దామని ఇక్కడ ఉంది పరిస్థితి. ఇప్పుడు ఏంటి, ఇందాక నేను అడిగిన క్వశ్చన్, నువ్వైతే ఏం చేస్తావు? నువ్వు సంతోషిస్తావా, దుఃఖిస్తావా, ఏం చేస్తావు ఇక్కడ? అది నాకు తెలియదు, మీరు కమెంట్లో పెట్టండి. నేనేం చేస్తానంటే నేను ఖచ్చితంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ వైపే చూస్తాను. నాకు రికగ్నిషన్, నాకు పాజిటివ్ ఇచ్చింది ఎక్కడ వచ్చిందో అదే చూస్తాను, అది తీసుకొని, ఎందుకంటే అదే తీసుకొని నేను ముందుకు సాగితే నాకు ఇంకా వీళ్ళందరూ ఎన్నో మాటలు అన్నారు, మంచిది ఫైన్, కానీ నేను మాత్రం ఖచ్చితంగా అటే పోతాను. అది నాకు ఈ మాటలు ఇక్కడి నుంచి ఇక్కడితోనే అయిపోతాయి, తర్వాత మనం విడిపోవాల్సింది ఎట్లా. కానీ నాకు నేను కెరియర్, నేను ఫుట్బాల్లో పెట్టుకున్న క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ని ఇట్లే నేను తీసుకెళ్తా పైకి అని చెప్పేసి నేను ఖచ్చితంగా నేనైతే అట్లా అనుకుంటా. ఇప్పుడు ఏంటి అని అంటే ఆ అమ్మాయి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళటము, ఇక్కడ ఈ 2 సబ్జెక్టులు పెద్ద మ్యాటరే కాదు అసలు ఆ అమ్మాయికి. అది జస్ట్ మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ రాసింది, అత్తే మార్కులతో పాస్ అయింది, నీకు సర్టిఫికేట్ చేతిలో ఉంది, ఓకేనా, సర్టిఫికేట్ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏదైతే నేను ఇందాక ఆ మాస్టర్స్ అనుకొని ఏమని పైకి తీసుకెళ్దాం అనుకున్నారో అక్కడి నుంచి ఆమె ఆట మొదలయ్యి పైకి ఎక్కడికో వెళ్ళిపోయింది. స్టేట్ ఆడింది, డిస్ట్రిక్ట్ ఆడింది, ఫస్ట్ నేను చెప్పింది జోనల్స్, డిస్ట్రిక్ట్ ఆడింది, స్టేట్ ఆడింది, నేషనల్స్కి వెళ్ళింది. నేషనల్లో సెలెక్ట్ అయింది, వింటున్నారా? ఆ తర్వాత అక్కడి నుంచి ఆమె కెరీర్ అంతా మారిపోయింది. ఇప్పుడు ఇందులో మీరు చూస్తే క్యారెక్టర్, వ్యక్తిత్వం అనేది ఎక్కడ వచ్చింది? ఆమె ఆట మొదలుపెట్టింది, అందరూ ఆమెని తిట్టడము, అసహించుకోవడము, నవ్వటము, చికాకు చేయడం, ఇంత చేసిండ్రు ఆ అమ్మాయిని. కానీ ఆ అమ్మాయి క్యారెక్టర్ మార్చుకోలేదు. ఈ ఆట విషయంలో క్యారెక్టర్ అనేది అస్సలు మార్చుకోలేదు. ఆడతా ఖచ్చితంగా, నాకు అది ఇంట్రెస్ట్. తన క్యారెక్టర్ ఎట్లా ఊహించుకుందంటే తన ఒక ప్లేయర్ లాగా తను బిలీవ్ చేసింది. సో తన క్యారెక్టర్ మార్చుకోలేకపోయింది. చదువు పోయింది, వెళ్ళి అక్కడ కాసేపు చదివింది, కానీ మళ్ళీ ఉండదు ఆ మైండ్. ఖచ్చితంగా ఎట్లయినా చేసి మళ్ళీ గ్రౌండ్లో ఆడాలి నాకు అది. ఎందుకంటే ఆమెకి ఇంట్రెస్ట్ ఉంది, చదవాలి, కానీ ఆమె క్యారెక్టర్ మాత్రము ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె రియలైజ్ అయింది, ఈ సందర్భంలో ఇక్కడ నేను ఈ స్కూల్లో, ఈ కాలేజ్లో నేను ఫుట్బాల్ ఆడాలి అని ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ పెట్టుకుని ఎవరిని పట్టించుకోలేదు. ఇప్పుడు చివరికి ఏమైంది అంటే అందరూ చదువుకున్నారు, పాస్ అయిన వెళ్ళిపోయింది, ఎక్కడో అక్కడ వెళ్ళిపోయింది, ఫైన్. ఈ అమ్మాయి నేషనల్ లెవెల్ రికగ్నిషన్ వచ్చింది. సో ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఏంటి, మోరల్ ఏంటి? ఎక్కడ కూడా నీ క్యారెక్టర్ అనేది నువ్వు ఖచ్చితంగా వదులుకోకూడదు. నువ్వు ఏం చేస్తున్నావు అనేది నీకు తెలియాలి. నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నావు. ఒకవేళ కాలేజ్లో ఫుట్బాల్, క్రికెట్ లేకపోతే నువ్వు చదివే చదువుతావు, డౌటే లేదు. కానీ ఆ సిచ్యువేషన్, ఆ సందర్భం, మీరున్న స్థలంలో ఇవి మిగతా యాక్టివిటీస్ కూడా ఉండడం వల్ల మీకు ఒక కొత్త క్యారెక్టర్ అనేది అక్కడ డెవలప్ అయింది, చిగురించింది. ఆ క్యారెక్టర్ బాగా దృఢంగా మీ మనసులో ఉండిపోయింది, మీరుగా మిమ్మల్ని అది ఆవహించడం మొదలుపెట్టింది. అట్లాంటప్పుడు మీరు ఏమి చేయలేరు. ఆ క్యారెక్టర్లో బిల్డ్ అవ్వడం మొదలుపెట్టింది. అక్కడ నుంచి ఒక మంచి క్రీడాకారునిలాగా వెదిగింది తను ఆ అమ్మాయి ఎదిగింది. ఇప్పుడు నువ్వు నీ జీవితంలో ఎట్లాంటి సందర్భంలో, ఏ స్థలంలో ఉన్నావు, నీకెక్కడైనా అంటే ఇవి ఒక్కటే కాదు, ఎక్కడైనా కూడా, ఏదైనా కూడా అసలు నీ క్యారెక్టర్ ఏంటి? ఎక్కడ ఉంటున్నప్పుడు నీ క్యారెక్టర్ ఏంటి? ఒక వైన్ షాప్కి వెళ్ళినావా నువ్వు, అక్కడ నీ క్యారెక్టర్ ఏంటి? ఒక మూవీకి వెళ్ళినావా, అక్కడ నీ క్యారెక్టర్ ఏంటి? ఒక ఫంక్షన్కి వెళ్ళినావా, ఒక రిలేటివ్స్ పార్టీకి వెళ్ళినావా, అక్కడ నీ క్యారెక్టర్ ఏంటి? నీ క్యారెక్టర్ ఏంటి అనేది నీ అడుగు పెట్టడం, నీ అడుగు ఎక్కడైతే పెడతావో అక్కడున్న చుట్టూ ఉన్న జనాలు నువ్వు చూడటంతోనే, నువ్వు అడుగు పెట్టగానే నువ్వు తెలిసిన వాళ్ళైతే తెలిసిపోతుంది నీ క్యారెక్టర్ ఏంటి అని. సో క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంట్లో ఉంటుంది ఒక క్యారెక్టర్, బయట ఒక క్యారెక్టర్ ఉంటుంది, సొసైటీలో ఒక క్యారెక్టర్ ఉంటుంది, నువ్వు చేసే ప్రొఫెషన్లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది. కానీ అన్నిటికీ సమానంగా నీకు ఇంటర్నల్గా నీకు తెలిసిన క్యారెక్టర్ నీకు ఒక్కటే ఉంటుంది.
అది ఎట్లాంటి క్యారెక్టర్ అనేది నీకు మాత్రమే తెలిసి ఉంటుంది, వేరే ఎవ్వడికి తెలియదు. సో క్యారెక్టర్ కలిగి ఉండడము నలుగురికి ఉపయోగపడాలి, నీకు ఉపయోగపడాలి. ఆ క్యారెక్టరు సమస్త మానవాళికి, సమస్త ప్రజలకు కూడా అది ఉపయోగపడేగా ఉండాలి. ఉపయోగపడటం అంటే ఏంటి అని అంటే, బయట ఒక గొడవ జరుగుతుంది, నువ్వు వెళ్ళి అక్కడ ఉంటున్నావు, చూస్తున్నావు, గొడవ ఆపుతావా? లేకపోతే ఎవరికైనా ఒక్కడికి సపోర్ట్ చేసి ఇంకొకరిని కొట్టడం కానీ ఎదిరించడం కానీ చేస్తావా? నువ్వు గొడవ ఆపేవాడిలాగా ఉండాలి. ఆ గొడవ ఆపే క్యారెక్టర్ అయి ఉండాలి. ఎందుకు? గొడవలు చేయటం ఓకే, ఫైన్, ఈజీనే. గొడవలు మనం చేస్తాము, ఎక్కడైనా గొడవలు చేయాలంటే చేయొచ్చు. వెళ్ళటము, వాళ్ళని వీళ్ళని అంటాం, కొట్టుకోవడం అంతా మామూలే. కానీ నలుగురు నువ్వు చూస్తున్నప్పుడు కొడితే నీ క్యారెక్టర్ మంచిదని అనుకుంటారా? కాదు కదా. నువ్వు గొడవలు ఆపి దాంట్లో వెళ్ళి నువ్వు ప్రయత్నించేవాడిగా ఉండాలి. నువ్వు ఆగినా ఆగకపోయినా ఆపే ప్రయత్నం కలిగి ఉంటే, ప్రయత్నం నువ్వు చేస్తే అందరూ హర్షిస్తారు నేను చూసి. సో ఇవాళ నువ్వు క్వశ్చన్ చేసుకో, నువ్వు ఎట్లాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నావు? ఫ్రెండ్షిప్ అయినా, రిలేషన్ అయినా, రిలేటివ్స్ అయినా, సొసైటీ అయినా, సొసైటీలో ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, నీ క్యారెక్టర్ ఎట్లాంటిది? ఆటలో పాటలో సమస్తంలో నీ క్యారెక్టర్ ఎట్లా ఉందనేది నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకో. ఆ క్యారెక్టర్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకో. క్యారెక్టర్ స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటే చాలా చాలా చేంజ్ వస్తుంది నీలో. సో అట్లాగే ఇది గుర్తుపెట్టుకొని మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఎవరికైనా కావాల్సి వస్తే షేర్ చేయండి. ఫర్దర్గా ఫ్యూచర్లో ఇంకా నేను మంచి మంచి వీడియోస్తో ముందుకు వస్తాను. నేను ఒక ఇంగ్లీష్ వర్షన్ వీడియో చేస్తున్నాను. అది దానికి సంబంధించి మన సబ్స్క్రైబర్స్ తెలుగులో చేస్తే బాగుండని అన్నారు. చేస్తాను, తెలుగులో కూడా చేస్తాను తప్పకుండా. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకొని కొద్ది రోజుల్లో మీ ముందుకు వస్తాను ఆ వీడియోతో. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే, సంతోష్ కుమార్ సెట్టి.